హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీవరల్డ్. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హీరోయిన్ గుర్తుపట్టే ఉంటారు కదా, సమంత. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. అతి తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటుకుంది. ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. ఇక నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ నటి పెళ్ళైన 4 సంవత్సరాల తర్వాత మనస్పర్ధాల కారణంగా ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయిన సంగతి మనందరికీ తెలుసు. అయితే డివోర్స్ తర్వాత నుంచి సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎప్పుడు ఏదో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఈవెన్ ఆ వార్తలు కూడా చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇక డివోర్స్ మయోసైటిస్ తర్వాత సమంత చాలా రోజుల పాటు చిత్ర పరిశ్రమకి చాలా దూరంగా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇక ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేసింది. సినిమాలు, వెబ్ సిరీస్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. ముఖ్యంగా ఈ నటి ట్రలాలా అనే సొంత నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఇది కూడా బయటకు వచ్చింది. ఈ బ్యానర్ మీద శుభం అనే సినిమా మే 9న అయితే విడుదల కాబోతుంది. దీంతో సమంత ఆశలన్నీ కూడా ఈ సినిమా మీదే ఉన్నాయి. ఎందుకంటే తాను నిర్మించిన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తొలి సినిమా కాబట్టి. ఈ తొలి మూవీ విడుదలై మంచి హిట్ అందుకోవాలని, దీంతో తన కొత్త ప్రయాణం మొదలు కావాలని ఈ బ్యూటీ అయితే కోరుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నది తన సినిమా హిట్ కావాలని తిరుమలకు వెళ్ళి పూజలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక సమంత స్టార్ట్ చేసిన ఈ సెకండ్ ఇన్నింగ్స్లో శుభం అనే సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మునుముందు రోజుల్లో చూడాల్సిందే. అండ్ సమంత నటించిన సినిమాల్లో మీకే సినిమా ఇష్టమో కామెంట్ చేయండి.